శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టాడు అతను. ఉమ్, 2 సంవత్సరాలు కరోనా పక్కన పెట్టండి, ఆ తర్వాత ఏడాది కూర్చోబెట్టాడు. ఉమ్, కూర్చోబెట్టినే కదా అదాని అంతకుముందు వీళ్ళు డేటా సెంటర్కి ఇచ్చారు. ఉమ్, ఆ భూమి కాస్ట్లీ భూమి, ఉమ్, ఆ డేటా సెంటర్ ఒకటే పెడితే ఏందా ఉపయోగం, నువ్వు నాకు అక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టు, రిక్రూట్మెంట్ సెంటర్ కూడా పెట్టు అని అడిగాడు కదా అదానిని. ఉమ్, ఆ భూమి మార్పిచ్చేసి తక్కువ భూమి ఇచ్చాడే. అలాగే అతను వేరేంటిది జీఎంఆర్కి భోగాపురం ఎయిర్పోర్ట్ది, అంతకుముందు వీళ్ళు ఎక్కువ భూమి సేకరణ అంటే తక్కువ భూమి వాళ్ళని ఒప్పించినే కదా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇచ్చింది. అవును. జగన్ మాట్లాడితే అతను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, ఈ దొంగ లెక్కలు మాట్లాడు, సూటిగా ఉంటుంది, పని జరిగిపోతుంది. ఉమ్, లేకపోతే జిందాల్ అంతటోడు వచ్చేట పెడతాడు. జిందాల విషయంలో అమ్మాయిని ఏడిపించిన కేసు కూడా ఏంటి, జగన్కి ఏమైనా అమ్మాయికి ఏమైనా గొడవలు ఉన్నాయా? జిందాల్ని అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందంటే అతని వ్యక్తిగత సమస్య పరిష్కరించి ఇక్కడ 3 పరిశ్రమలు పెట్టించడానికి ముందుకు వచ్చాడు అతనితో. ఉమ్, ఉమ్, జగన్ కమర్షియల్ ఆస్పెక్ట్లో కింగ్. ఉమ్, ఒకటి ఇప్పుడు పోర్ట్లు, ఇవాళ చంద్రబాబు గారు చెప్పుకున్న బ్లూ ఎకానమీ, లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్ పెట్టింది. పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, అవన్నీ ఆ ప్రాంతాల్లోనే వీళ్ళు భూములు ఇస్తామంటున్నారు. ఉమ్, జగన్ చెప్పింది విశాఖపట్నం మెయిన్ సెంటర్ అని, ఉమ్, అక్కడే భూములు అడుగుతున్నారు, అక్కడే వీళ్ళు ఇస్తామంటున్నారు. ఉమ్, అమరావతికి వస్తానంటలేదు ఎవడు. అవును. ఉమ్. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సరే, ఒకటి లోకేష్ గారు చేస్తున్న ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు ఈ వారంలో మొన్న ఢిల్లీ వెళ్ళడం కానీ, భేటీ అవ్వడం, అక్కడ వాళ్ళందరితో మాట్లాడడం, ఇవన్నీ తర్వాత మళ్ళీ తాజాగా తెలంగాణలో, అది కూడా హైదరాబాద్లో జనసేనకు సంబంధించి కార్యాలయం ప్రారంభించడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే దేశ రాజకీయాల మీద పక్క